హాయ్ హలో ఫ్రెండ్స్, మన వీడియోలో అయితే మనం చికాగో డౌన్ టౌన్లో 103 అంతస్తుల అపార్ట్మెంట్ ఎక్కుదామని బయలుదేరాం కదండి. ఇక్కడైతే ఆగిపోయాం మనం స్టిల్ దగ్గర. ఇక్కడ మిగతాది రోజు వీడియోలో చూద్దామా అండి, రండి నాతో. అంటే మొన్న ఇక్కడ ఈ సీనరీ దగ్గర ఫోటోలు అయితే దిగుతా ఉండే ముందు మనం స్టార్టింగ్లో. అట్లాగే ఇంకా లిఫ్ట్ ఎక్కాలంటే ఇంకా ముందుకు వెళ్ళాలండి, రండి వెళ్దాం. ఇక్కడ చూడండి స్టార్ ఏదో కనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే లోపల ఏంటో కనపడుతుంది అంటున్నారు, చూద్దాం. ఇదిగోండి స్టారు. దగ్గరికి వచ్చిన తర్వాత అయితే మనకి ట్రైన్ బొమ్మ అయితే కనిపించింది. అట్లాగే ఇంకా ఎదర ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. అట్లాగే చూడండి ఇక్కడ డౌన్ టౌన్లో ఎట్లా ఉంటుందో సీనరీ పెట్టారు. చూడండి ఇక్కడైతే ఆవు బొమ్మ ఏదో కనిపిస్తుంది, ఇది ఏంటనేది తెలీదు. సరే ఇంకా ముందుకు వెళ్ళాలంట, రండి వెళ్దాం. చూడండి ఇక్కడ ఏ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే చూడండి బాగా ఫస్ట్లో అయితే ఈ వాడేవారట, ఈ డిజైన్లు ఇవ్వండి. అట్లాగే తర్వాత ఇవి వాడేవారంట, ఆ తర్వాత ఇవి. అట్లాగే కదా ముందుకు వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం కదా, లాస్ట్కి వచ్చిన తర్వాత అయితే కాంక్రీట్తో వాడదాం మొదలెట్టారనమాట. ఇవన్నీ ఇట్లా రాశారు ఇక్కడ, చూడండి మీరు కూడా. అట్లాగే ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అట్లాగే మనం లిఫ్ట్ ఎక్కడానికి ముందు అయితే ఇవన్నీ కూడా మనకి చూపిస్తున్నారు. చికాగోలో ఎట్లా ఉంటుంది ఏంటనే అన్నీ కూడా చూపిస్తున్నారు అన్నమాట. ఇవన్నీ చూడండి, ఇక్కడ కొంచెం చీకటిగా కనిపిస్తుంది. చూడండి అవి మనం మొన్న వీడియోలో అయితే మన మెట్రో ట్రైన్ బ్రిడ్జి అయితే చూపించాను కదా, ఆ సీనరీస్ అనమాట ఇవి. అట్లాగే చూడండి అక్కడ బొమ్మ కనిపిస్తుంది కదా, అది ముందంతకు ముందు వీడియోలో బీన్స్ దగ్గర అనమాట. చూడండి కనిపించేది బ్రిడ్జి అనమాట, అది పడవ వచ్చినప్పుడు కట్ అవుద్దండి అది. అట్లాగే ఎదర మనకి చికాగోలో బిల్డింగ్లు అవి ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. చూడండి అట్లా స్క్రీన్ మీద కనిపించే బిల్డింగ్లన్నీ కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చూడండి ఇక్కడ చిన్న నమూనా కనిపిస్తుంది కదా, చూడండి బిల్డింగు. ఈ నమూనా చూడండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఈ బిల్డింగ్ అనమాట. ఈ నమూనా చూడండి సింపుల్గా తయారు చేసి ఇక్కడ పెట్టారు. అట్లాగే ఇంకా ఎదురు కూడా మనకి స్క్రీన్ మీద కనిపించే బిల్డింగ్లన్నీ ఇవి అనమాట. ఇవన్నీ కూడా స్క్రీన్ మీద ఉన్నవే చూడండి. అట్లాగే ఇక్కడ 2 బిల్డింగ్లు అయితే కనపడుతున్నాయి కదా స్క్రీన్ మీద. ఈ పైన అపార్ట్మెంట్లో అయితే ఇంక ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాడు మనకి. చూడండి ఒక బెడ్రూము, కిచెను, బాత్రూము, అట్లాగే హాలు, ఇవి 2 కూడా ఇవే అనమాట. ఇవ్వండి ఇంకోటి అక్కడ వరకు కార్ పార్కింగ్, ఆ పైన అంతా కూడా అపార్ట్మెంట్స్ అనమాట. ఆ బిల్డింగ్ల దగ్గర మనం స్వయంగా వెళ్దాం మనం నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నేను చూపిస్తాను అనమాట. చూడండి ఇక్కడ ఈ బిల్డింగ్ నమూనా ఇలా ఇట్లా పెట్టారు, స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. ఇంకా అక్కడ అలాగే ఇక్కడ నమూనా పెట్టారు, ఇంకా స్క్రీన్ మీద బిల్డింగ్ ఉందన్నమాట. చూడండి ఇప్పుడు మనం ఎక్కబోయే అపార్ట్మెంట్ అయితే ఇదేనండి. చూడండి ఇప్పుడు మనం ఎక్కబోయే అపార్ట్మెంట్ అయితే 223 మంది ఒకరి మీద ఒకరి నుంచి ఉంటే ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ ఉంటుంది అటండి ఈ బిల్డింగ్ అయితే. ఇక్కడ స్క్రీన్ మీద రాశారనమాట అది. చూడండి ఇక్కడ కూడా సీనరీస్ పెట్టారు, ఫోటోలు అవి తీసుకుంటున్నారు అనమాట. చూడండి ఇక్కడ చికాగో మెట్రో ట్రైన్ ఎట్లా ఉంటుంది అన్నీ మనకి ఇక్కడ పెట్టాడు ఫొటోస్. ఇందులోకి వెళ్తే మనకి మెట్రో ఎక్కితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందట, చూద్దాం రండి ఒకసారి.
చూడండి, ఇందులోకి వచ్చి నుంచుని మనం అలా నడుస్తూ ఉంటే మన ట్రైన్ వెళ్తున్నట్లే ఉంది. చూడండి ఒకసారి, చాలా అయితే బాగుందండి, సూపర్గా ఉంది కదా. చూడండి, అక్కడ గోడ మీద రాసింది మనకి. ఇక్కడ పెద్ద పిజ్జా మెనూ పెట్టారంట. చూడండి, పిజ్జా అనమాట, ఇక్కడ ఫేమస్ అట్టండి ఇది పిజ్జా. చూడండి ఎంత పిజ్జా ఉందో, అంటే ఒరిజినల్గా చెక్ అండి ఇదంతా కూడా. పిజ్జా ఎట్లా ఉంటుందని పెట్టారనమాట, ఫేమస్ అట్టండి వాటిలో. చూడండి బాగుంది కదా, చెక్ అనమాట ఇది. మన అపార్ట్మెంట్ ఎక్కడానికి లిఫ్ట్ ఎక్కి ముందు అన్నీ కూడా ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూపిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఈ డౌన్ టౌన్లో ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నాయి ఏంటనేది ఇక్కడ స్క్రీన్ మీద అన్నీ చూపిస్తూ ఉన్నాడు. చూసుకుంటా మనం లిఫ్ట్ ఎక్కడానికి వెళ్ళాలన్నమాట. రండి. చూడండి, ఇక్కడ కూడా ఫోటోలు తీసుకుంటున్నాడు, మనం కూడా ఫోటో తీసుకుందాం. రండి. చూడండి, అట్లాగే ఇక్కడ కూడా ఇంకా చైన్ రైల్ దగ్గర ఫోటోలు తీసుకుంటున్నారు, మనం కూడా తీసుకుందాం. రండి. అక్కడైతే ఫోటోలు దిగామండి. ఇక్కడ స్క్రీన్ మీద ఏదో చూపిస్తున్నాడో చూద్దాం రండి. చూడండి, ఇప్పటికీ మనం లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా లిఫ్ట్ ఎక్కేసాం. లిఫ్ట్ వెళ్తుందండి 103, మీకు నేను చూపిస్తాను చూడండి. చూడండి, 72, 73, 74. ఇంకా స్క్రీన్ మీద అయితే మనకి చుట్టూరు అపార్ట్మెంట్లు అవి కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ పైకి వెళ్ళేటప్పుడు నాకు చెవులకి వెళ్ళడిపోతున్నాయండి. చూడండి, 103 వచ్చేసిందండి. పైకి వచ్చాం మనం లిఫ్ట్లో. రండి, ఒకసారి పైనుంచి ఎట్లా కనిపిస్తుందో చూద్దాం ఒకసారి. రండి. హాయ్, హలో, పైకి వచ్చామండి. ఇప్పుడు మీ అందరికీ కూడా ఎట్లా ఉందో చూపిస్తాను. రండి. చూడండి, ఇక్కడ నుంచి అయితే ఎట్లా కనిపిస్తుంది. మనం మీకు చుట్టూ అయితే కూడా తిరిగి చూపిస్తాను. రండి. మనం ఇప్పుడు 103 అంతస్తు నుండి అయితే మనం చూస్తున్నామండి. చూడండి, అటు సైడ్ మనకి బీచ్ అయ్యి కనపడుతుంది. మొన్న వీడియోలో అయితే మనం బీచ్లోకి వెళ్ళాం, ఇంకా అటు సైడ్ అనమాట.
అట్లాగే పైన షాపింగ్ కూడా ఉందండి. హాయ్ హలో చూడండి, ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి చికాగో అంతా కూడా కనిపిస్తుంది. మీ అందరికీ కూడా చూపిస్తాను, చూడండి. చూడండి, ఇక్కడ నుంచి చూస్తుంటే బిల్డింగ్లన్నీ కూడా ఎట్లా కనిపిస్తుంది చూడండి. చాలా చాలా అయితే బాగున్నాయి కదండి. హాయ్, చూడండి ఇంకా మేఘం ఫుల్గానే ఉంది, ఇంకా బిట్టు బిట్టుగా వర్షం పడతానే ఉందండి. మళ్ళీ మనం ఇటు సైడ్ వచ్చామండి, ఇటు సైడ్ నుంచి కూడా చూడండి. అలాగే పైన చుట్టూ కూడా తిరగొచ్చండి. ఒక సైడ్ అయితే మాత్రం మనకి చాలా అయితే బాగుంటుంది, అద్దాలతోటి బయటకు ఉంటుందండి. అందులోంచి మనం ఫోటోలు అయితే తీసుకోవచ్చు, బయటకు నుంచుని మనం చూడొచ్చు. చాలా బాగుంటుంది రండి, అది కూడా చూద్దాం. నేను చెప్పాను కదా మీకు, బయటికి 4 కార్నర్లు ఉంటాయని చెప్పాను అద్దాలతోటి. వాటి దగ్గరికి అయితే వచ్చామండి, ఇంకా లైన్లో ఉన్నాం. 4 ఉంటాయంట. ఒక్కొక్కరిని 3 నిమిషాలు ఉంచుతారండి. చూద్దామండి. మొన్న అద్దం మీదకి అయితే వస్తున్నానండి. ముందు అయితే నాకు కొద్దిగా భయం వేసింది, తర్వాత అయితే వచ్చానండి ఎదురుకి. చూడండి, అద్దంలోంచి అయితే ఇట్లా కనిపిస్తుంది అనమాట.
చూడండి అపార్ట్మెంట్ ఎదరకు ఉంటుందండి అద్దం. చాలా భయంగా ఉంటుందండి ఇది. చూడండి ఇటువైపు నుంచి అయితే ఇట్లా కనిపిస్తుంది. చూడండి చాలా అయితే బాగా కనిపిస్తుంది చూడండి. ఈ అపార్ట్మెంట్ అయితే ఎక్కితే మనకి మొత్తం చికాగో అంతా కూడా కవర్ చేయొచ్చండి. పైనుంచి అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది, చూశారు కదా. అట్లాగే ఇది ఎక్కి చూడటానికి ఈ రోజు అయితే మనిషికి 49 డాలర్లు ఉందన్నమాట. చూశారు కదా, 103 అంతస్తుల భవనం ఎక్కామండి. చుట్టూరు అయితే మనం తిరిగి చూసాం. మరి దిగేద్దామండి. మరి సరే లిఫ్ట్ దగ్గరికి వచ్చేద్దామండి. మళ్ళీ దిగేద్దాం. డౌన్ ఎలా ఉందో సార్ చూసేద్దాం, మీ అందరికీ కూడా చూపిస్తాను. లిఫ్ట్ అయితే ఎక్కేసామండి. స్టార్ట్ అయిపోతుంది. చూడండి అదిగోండి 97, 96, 95. చూడండి లిఫ్ట్ మీకు దిగే వరకు కూడా లిఫ్ట్లో మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఎక్కేటప్పుడు అయితే చెవులు గల్లున్నాయి కదా, దిగేటప్పుడు అయితే మాత్రం ఏం తెలియలేదండి, సైలెంట్గానే ఉంది. లిఫ్ట్లో అయితే చుట్టూ కూడా మనకి స్క్రీన్ మీద బొమ్మలు అవి వస్తున్నాయండి. చూస్తా నుంచి ఉంటున్నారు. టిప్కి ఇంచుమించు 30-35 మంది ఉన్నారు. వచ్చాం, లిఫ్ట్ వచ్చింది, బయటకు వచ్చేద్దాం. బయటకు వచ్చామండి. ఇక ఫోటోల దగ్గరికి వెళ్ళొద్దాం రండి. ఫొటోస్ ఏంటి అనుకుంటున్నారో నేను చెప్పాను కదండి, అక్కడ ప్రతి సీనరీ దగ్గర వాళ్ళు ఫోటోలు తీస్తారండి. మనకి బయటకు వచ్చిన తర్వాత ఇస్తారు. మనకి ఇష్టమైతే తీసుకోవచ్చు, లేదా లేదు. సరే మన ఫోటోలు ఎంతో అడుగుదామని చెప్పేసి అడిగా తీసుకొస్తున్నాడు, చూద్దామండి. చూసారు కదా, మొత్తం ఫోటోలు అన్నీ కలిసి ఒక $60 చెప్పాడు. మాకు అక్కర్లేదని చెప్పేసి వదిలేసి వచ్చామండి. అట్లాగే కింద హోటల్ అండి ఇది. ఇప్పుడు బయట వర్షం చితగా కొట్టేసిందండి ఇప్పటి వరకును. ఇంకా బయటకు వచ్చాము, చూసాం. సరే మళ్ళీ వచ్చేలా ఉంది. ఇక్కడ ఎలాగ హోటల్ ఉంది కదా, గత టిఫిన్ చేసి అయితే మీకు బయట ఇంకా నేను చూపించి చాలా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే వీడియో కనుక నచ్చితే ప్రతి వరకు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే బెల్ స్విచ్ కూడా నొక్కండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను
ఈ లోకల్లో డౌన్ టౌన్ ఇంకా చాలా ఉన్నాయని తెలిసి ఇవన్నీ కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.